న్యూస్ ఛానల్స్ పెడితే చాలు ఎక్కడో ఒకచోట యుద్ధాలు, భయంకరమైన వార్తలే కనిపిస్తుంటాయి కదా. కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మన జేబులకు అసలైన ముప్పు మిడిలీస్ట్లో లేదు. అది చాలా సైలెంట్గా టోక్యోలో మొదలవుతోంది. ఈరోజు మనం రోజూ చూసే వార్తల వెనుక దాగిన, ప్రపంచాన్నే కుదిపేయబోయే ఒక నిశ్శబ్ద ఆర్థిక సునామీ గురించి మాట్లాడుకుందాం. రోజూ పేపర్లు, టీవీలు చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనో, ఆయిల్ ధరలు పెరిగాయనో చెబుతుంటారు. కాని అదంతా కేవలం ఒక డైవర్షన్ మాత్రమే. అసలు స్టోరీ అంతా జపాన్లో నడుస్తోంది. దాదాపు 17 ఏళ్లపాటు సున్నా వడ్డీకే, అంటే ఫ్రీగా లోన్స్ ఇచ్చిన జపాన్ సడన్గా ఆ విధానానికి బ్రేక్ వేసింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనలాంటి సామాన్యుల హోమ్ లోన్లు, రిటైర్మెంట్ సేవింగ్స్, చివరికి మన రోజువారీ ఖర్చులు ఎలా డేంజర్లోకి వెళ్ళిపోయాయో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముందుగా మొదటి డామినో గురించి చూద్దాం. అదే జపాన్ జనాభా పతనం, ఒక మరణశాసనం. జపాన్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది మెరిసే నియాన్ లైట్లు, అడ్వాన్స్డ్ రోబోట్లు కదా. కాని వాళ్ల ఫైనాన్షియల్ బుక్స్లో ఒక చీకటి రహస్యం దాగి ఉంది. ఈ నంబర్ చూడండి. 2010లో 128 మిలియన్లగా ఉన్న వాళ్ల జనాభా 2026 నాటికి 122.6 మిలియన్లకు పడిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం అట్లాంటా నగరమంతా జనాభా జపాన్లో మాయమైపోతోంది. ఒక దేశ ఎకానమీకి ఇంతకంటే పెద్ద దెబ్బ ఇంకేమైనా ఉంటుందా? దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటే, జపాన్లో వృద్ధుల సంఖ్య ప్రపంచంలో మరెక్కడా లేనంత స్పీడ్గా పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ పుడుతుంటే 2 చనిపోతున్నారు. దీనివల్ల అసలు పనులు చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవాళ్లు తగ్గిపోతున్నారు. మరి ట్యాక్స్ రాకపోతే దేశం ఎలా నడుస్తుంది చెప్పండి. అందుకే జపాన్ ఎకానమీ పునాదులు మెల్లగా కదలడం మొదలయ్యాయి. ఇక రెండో దశ అనంతమైన డబ్బు సృష్టి. దీన్నే ఇన్ఫినిట్ మనీ గ్లిచ్ అంటారు. ఈ జనాభా ప్రాబ్లంను కవర్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చేసిందంటే, వడ్డీ రేట్లను ఏకంగా 0కు దించేసింది. ఒక విరిగిన కాలికి బ్యాండేడ్ వేసినట్లు సిస్టంలోకి ట్రిలియన్ల కొద్దీ యెన్లను పంప్ చేశారు. దీన్ని వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఫండ్స్ ఎలా వాడుకున్నారో తెలిస్తే మీరు నిజంగా షాకవుతారు. దీన్నే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు. 0% వడ్డీకి జపాన్ దగ్గర అప్పు తీసుకోవడం, దాన్ని డాలర్లుగా మార్చడం, ఆ డబ్బుతో లాభాలు తెచ్చే అమెరికన్ టెక్ స్టాక్స్ లేదా బాండ్స్ కొనడం. ఇది అచ్చం వీడియో గేమ్స్లో ఏ కష్టమూ లేకుండా డబ్బులు సంపాదించే ఇన్ఫినిట్ మనీ గ్లిచ్ లాంటిదన్నమాట. కానీ వీడియో గేమ్స్ ఆడే ఎవరికైనా తెలుసు కదా, ఏ గ్లిచ్ కూడా శాశ్వతం కాదు. త్వరలోనే దాన్ని ప్యాచ్ చేసేస్తారని. జపాన్ చేసిన ఈ టెంపరరీ ఫిక్స్ వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగలేదు సరికదా, జనం జీతాలు కూడా అక్కడే ఆగిపోయాయి. ఇంకో పక్క చూస్తే జపాన్ ప్రభుత్వ అప్పు రికార్డ్ స్థాయిలో, వాళ్ల జీడీపీలో 260% చేరుకుంది. ఏ డెవలప్డ్ కంట్రీలోనూ ఇంత భయంకరమైన అప్పు మనకు అస్సలు కనిపించదు. మూడవ దశ విడోమేకర్ విస్ఫోటనం. జపాన్ సృష్టించిన ఈ ఆర్థిక బుడగ ఎప్పుడు పగులుతుందా అని ప్రపంచమంతా వెయిట్ చేసింది. 2026లో ముడిచమురు ధరలు 50% పెరగడం దీనికి ట్రిగర్లాగా పనిచేసింది. అన్ని వస్తువుల కోసం వేరే దేశాలపై ఆధారపడే జపాన్కు ఇది నిజంగా ప్రాణసంకటమే. ఇన్ఫ్లేషన్ను ఆపడానికి అమెరికా తమ రేట్లను 3.75%కి, సౌత్ ఆఫ్రికా 7%కి పెంచాయి. కాని జపాన్ మాత్రం భయంకరమైన ఉచ్చులో ఇరుకుపోయింది. వాళ్లు వడ్డీ రేట్లు పెంచితే ప్రభుత్వమే దివాలా తీస్తుంది. అందుకే రేట్లను 0% దగ్గరే ఉంచాలని ఫిక్స్ అయ్యారు. రేట్లు పెంచకూడదని తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం సామాన్యుల పాలిట శాపంగా మారింది. యెన్ కరెన్సీ వాల్యూ పాతాళానికి పడిపోయింది. 2021లో డాలర్తో పోలిస్తే 110 దగ్గరున్న యెన్ 2026 నాటికి 160కి చేరింది. అంటే కేవలం 5 ఏళ్లలో సామాన్య కుటుంబాల జీతాలు, వాళ్ల లైఫ్ టైం సేవింగ్స్ వాల్యూ 30% కంటే ఎక్కువ పడిపోయిందన్నమాట. ఇక దిగుమతుల ఖర్చులైతే ఆకాశాన్ని అంటాయి. ఈ ఘోరాన్ని ఆపడానికి జపాన్ విధాన నిర్ణేతలకు వేరే దారి లేక చివరకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లను 0.75%కి పెంచేశారు. వినడానికి ఇది చాలా చిన్న నంబర్లా అనిపించొచ్చు. కాని 17 ఏళ్లుగా ఫ్రీ మనీకి, అంటే 0 వడ్డీకి అలవాటు పడిన ఎకానమీకి ఇది భూకంపం లాంటిది. ఒక్కసారిగా గ్లోబల్ ఫైనాన్స్ సెక్టర్ అంతా షేక్ అయిపోయింది.
ఇక్కడే మనం వాల్ స్ట్రీట్లో ఫేమస్ అయిన ద విడో మేకర్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. జపాన్ ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు ఎప్పటికైనా ఖచ్చితంగా పెరుగుతాయని బెట్ కాయడమే ఈ వ్యూహం. దశాబ్దాలుగా ఈ పంద్యంలో చాలామంది ఇన్వెస్టర్లు అడ్డంగా బుక్కైపోయారు. అందుకే దీనికి ఆ పేరొచ్చింది. కానీ 2026 నాటికి ఫైనల్గా ఆ పంద్యం గెలిచింది. దీని దెబ్బకి ప్రపంచ మార్కెట్లలో ఉన్న ట్రిలియన్ల కొద్ది చౌక డాలర్లు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవడం మొదలైంది. ఇక 4వ దశ యెన్ వెనక్కి మల్లడం. అదే ది గ్రేట్ యెన్ రిపాట్రియేషన్. మీడియా పెద్దగా కవర్ చేయని అసలు సిసలైన క్రాష్ ఇక్కడే మొదలవుతోంది. ఒకసారి ఈ కళ్ళు చెదిరే నంబర్ను గమనించండి. జపాన్ దగ్గర ఏకంగా $1.2 ట్రిలియన్ విలువైన అమెరికన్ ట్రెజరీ బాండ్లున్నాయి. ఈ అమౌంట్ ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన అమెరికా మిలిటరీకి ఏకంగా 18 నెలల పాటు ఫండ్స్ ఇవ్వచ్చు. ఒకే ఒక దేశం చేతిలో అమెరికాకు సంబంధించిన ఇంత భారీ అప్పు ఉండటం నిజంగా మైండ్ బ్లోయింగ్ గదూ. అయితే జపాన్లో వడ్డీ రేట్లు పెరగేసరికి ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. జీపీఐఎఫ్ లాంటి భారీ జపాన్ పెన్షన్ ఫండ్స్ అంతకుముందు అమెరికా బాండ్లపై వచ్చే వడ్డీ కోసం వాళ్ల దగ్గర ఇన్వెస్ట్ చేసేవి. కానిప్పుడేమైంది? వాళ్ల సొంత దేశంలోనే జపాన్లోనే 10 ఏళ్ల బాండ్లపై వడ్డీ 2% దాటింది. ఇంకేముంది? అమెరికా అప్పును అమ్మేసి తమ దేశంలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం వాళ్లకు చాలా ఈజీగా, ప్రాఫిటబుల్గా మారిపోయింది. ఈ ఒక్క చేంజ్ మన సామాన్యుల మీద ఎంతలా ఎఫెక్ట్ చూపిస్తోందో మీరే ఆలోచించండి. జపాన్ వాళ్లు తమ డబ్బులు వెనక్కి తీసేసుకుంటే అమెరికాలో అప్పు కొనేవాళ్లు ఉండరు. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఫెడరల్ రిజర్వ్కు వడ్డీ రేట్లను పెంచక తప్పదు. దీనివల్ల నేరుగా మన హోమ్ లోన్ వడ్డీలు పెరుగుతాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ వాచిపోతాయి. అంతేనా? యెన్ క్యారీ ట్రేడ్ ద్వారా అప్పు తీసుకున్న వాల్ స్ట్రీట్ వాళ్లు ఆ అప్పులు తీర్చడానికి యాపిల్, ఎన్విడియా లాంటి బ్లూ చిప్ టెక్ స్టాక్స్ను అప్పనంగా అమ్మేయాల్సొస్తుంది. మార్కెట్లో లిక్విడిటీ పూర్తిగా ఆవిరైపోతుంది. ఇక 5వ దశ, ఫైనల్ స్టేజ్, సార్వభౌమ రుణ ఉచ్చు, ద సావరెన్ డెట్ ట్రాప్. దాదాపు 20 ఏళ్ల ఎకనామిక్ జిమ్మిక్కుల తర్వాత జపాన్ ఇప్పుడు ఎటూ కదలలేని ఒక ఉచ్చులో పడిపోయింది. వడ్డీ రేట్లు పెంచకపోతే కరెన్సీ వాల్యూ పడిపోయి దేశంలో జనం ఆకలితో అలమటిస్తారు. సరే అని రేట్లు పెంచితే గ్లోబల్ బాండ్ మార్కెట్ పేలిపోతోంది. ఒక దేశపు జనాభా సమస్యగా మొదలైన ఈ ఇష్యూ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే అతిపెద్ద ముప్పుగా మారింది. ఇదంతా చూస్తుంటే అర్థమవుతోంది కదా, పడే మొదటి డొమినో ఎన్ మాత్రమే. కాని ఈ చైన్ రియాక్షన్లో తరువాతి వంతు ఖచ్చితంగా డాలర్దే. ఈ విశ్లేషణను ఒక అతి ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇన్నాళ్లు ప్రపంచం చూసి చూడనట్లు వదిలేసిన ఆ చేదు నిజం గురించి ఆలోచించండి. ఈ డామినో ఎఫెక్ట్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి అమెరికా ఎకానమీ నిజంగానే కుప్పకూలితే పరిస్థితి ఏంటి? ఈ చైన్ రియాక్షన్ ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో మనమందరం ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.